ఎంతో మంది పోరాటంతో తెలంగాణ సాధించుకోగలిగామన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. తెలంగాణ కోసం తాను కూడా మంత్రి పదవికి రాజీనామా చేశానని గుర్తు చేశారు. నల్గొండ అంటే పోరాటాల పొద్దుపొడుపు అని నమ్మకానికి ప్రతిరూపమన్నారు. నల్గొండ పోలీస్ పెరేడ్ గ్రౌండ్ లో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. జాతీయ జెండాను ఆవిష్కరించి పోలీసు గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. తెలంగాణ నుంచి వేరు తెలంగాణ వరకు పోరాటాలకు ఊపిరిన పులిటి గడ్డ నా నల్లగొండ గడ్డ. శైవం, బౌద్ధం, జైనం వరడ వెళ్లిన ప్రాంతంగా నాగరికతకు దిక్సూచిగా నిలిచింది ఈ గడ్డ. నాకు జన్మనిచ్చిన ఈ పౌరగడ్డకు వందనం. నన్ను హక్కున చేర్చుకున్న నా ప్రజలకు పాదాభి వందనం. ఎవరు అన్నా అవునన్నా కాదన్నా ఇవాళ ఇంత గొప్ప పండుగ జరుపుకుంటున్నామంటే కేవలం సోనియా గాంధీ గారి సాహస నిర్ణయ ఫలితమే. రాష్ట్ర సాధన కొరకు కొంతమంది ఎంతో చేశామన్నట్టు ప్రచారం చేసుకున్నారు. రాష్ట్ర ఆవిర్భావ వేడుకల ప్రసంగాల్లో అసత్యాలు ప్రచారం చేశారు. పదవుల కోసం పెదవులు మూసుకున్నారని తెలంగాణ ప్రజలను పూర్తిగా తప్పుతో పట్టించే ప్రయత్నం చేశారు. కొట్లాడి సాధించుకున్న తెలంగాణను 10 ఏళ్ల పాటు దోపిడీ పాలనతో సార్థకత లేకుండా చేశారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం నేను ఈ గడ్డ మీదనే 11 రోజుల పాటు ఆమరణ నిరాహార దీక్ష చేశాను. ఆనాడు మంత్రి పదవిని లెక్క చేయకుండా రాజీనామా చేసి ఇక్కడ ప్రజల ఆకాంక్షను ఢిల్లీకి తెలిసేలా చేశాను. ఒకే సిద్ధాంతాన్ని నమ్ముకొని పదవులు ఉన్నా లేకున్నా విశ్వసనీయంగా పనిచేసిన వారిని. కానీ కొందరు ఆమరణ దీక్ష దానం చేశామని అది వారే కనిపెట్టినట్టు వారికే పెటెంట్ అన్నట్టు ప్రచారం చేసుకున్నారు. పుట్టుక నీది, చావు నీది, బ్రతికంతా దేశానిది అని చెప్పిన కాళోజీ గారి మాటలు నాకు ఆదర్శం. నేడు సొంత రాష్ట్రంలో సోనియా గాంధీ గారి ఆశీర్వాదంలో ప్రియతమ యువ నాయకులు రాహుల్ గాంధీ గారి మార్గ నిర్దేశనంలో రేవంత్ రెడ్డి గారి గౌరవ ముఖ్యమంత్రి తెలంగాణ గారి నాయకత్వంలో ఏర్పడిన ప్రజాప్రభుత్వం నిర్వహిస్తున్న అవతరణ వేడుకల్లో అధికారికంగా జెండా వందనం చేయడం ఎంతో గర్వంగా భావిస్తున్నాం. నా తెలంగాణ కోటి రతనాల వ్యయం అని చెప్పిన మహాకవి దాశరథి గారి మాటలను నిజం చేస్తూ దశాబ్దాల ఉమ్మడి పాలన విముక్తి కల్పిస్తూ ఇచ్చిన మాట ప్రకారం సోనియా గాంధీ గారు ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేశారు. 2047 విజన్ తో ప్రజా ప్రభుత్వం ముందుకు సాగుతుంది. తెలంగాణ రాష్ట్రాభివృద్ధికి ఆర్థిక, సామాజిక, పరిపాలన రంగాల్లో ఆదర్శవంతమైన లక్ష్యాలతో తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ ను రూపొందించినట్టు గౌరవ ముఖ్యమంత్రి గారు ఇటీవల జరిగిన నీతి ఆయోగ్ సమావేశంలో వెల్లడించిన విషయం మీకు తెలిసిందే. తెలంగాణ రైజింగ్ 2047 కీలక అంశాలు. తెలంగాణ రైజింగ్ 2047 లో విజన్ లో 4 అంశాలు ఉన్నాయి. పేదల సంక్షేమం, సమగ్ర పాలసీల రూపకల్పన, ప్రపంచ స్థాయి ఇన్ఫ్రా డెవలప్మెంట్, పారదర్శక సుపరిపాలన లక్ష్యాలకు ప్రాధాన్యం ఇస్తారు. ఈ లక్ష్యాల సాధనకు ప్రభుత్వం ఇప్పటికే పలు చర్యలు చేపట్టింది. తెలంగాణ సమగ్రాభివృద్ధికి ఇప్పటికే వెల్ఫేర్ అండ్ సోషల్ జస్టిస్ పాలసీ, గ్రీన్ ఎనర్జీ పాలసీ, ఇన్ఫ్రా అండ్ ఇండస్ట్రియల్ పాలసీ, టూరిజం పాలసీలను ప్రభుత్వం సిద్ధం చేసింది. ఈ విజన్ డాక్యుమెంట్ భవిష్యత్ తెలంగాణకు ఒక భగవద్గీత. ఈ తెలంగాణ రూపురేఖలను మార్చేస్తుంది.